ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ప్రశ్న టీటీడీ పరకామణి కేసు. దీని గురించి సార్తో కొన్ని ప్రశ్నలు అడుగుదాము. సార్, దేవుడి సొమ్మును ఎవరో కాజేయడం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసమేనంటారా? దేవుడి సొమ్ము అది ఇప్పుడు ఇంకొక ప్రశ్న అమ్మ. ఇక్కడ జనాలకి నేను అన్ని డిబేట్లలో పాల్గొంటా, దీని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. అది ఇప్పుడు ఎన్నో మంది భక్తుల యొక్క మనోగతం, వాళ్ళ వాళ్ళ మనోగతాలను దెబ్బకొట్టేటువంటి ప్రక్రియ ఇది. వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి హ్యాబిచువల్ క్రిమినల్స్ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది. ఈ రోజున 23వ సంవత్సరంలో 2023లో అప్పుడున్నటువంటి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. సతీష్ కుమార్ గారు ఇటీవల చనిపోయారు కదా, అది ఎవరు చేశారనేది తెలుస్తుంది. ఆ రాజీ చేయటం కోసం ప్రక్రియ, దీని బ్యాక్గ్రౌండు, దీనికి ఆలీబాబా 40 దొంగల్లాగా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే అమ్మా, మీ అందరికి కూడా తెలియాల్సింది, సమాజానికి కూడా తెలియాల్సింది, టీవీలో డిబేట్ వస్తూ ఉంటే పరకామణి అంటే అదేదో ఒక సినిమా టైటిల్లో లేకపోతే ఇంకేదో ఏదో అనుకుంటున్నారు. అది కూడా నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను, జనాలకు తెలియాల. పరకామణి అంటే మన కానుకలు ఇచ్చిన తర్వాత సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆ కానుకలను లెక్కేసేటువంటి సిస్టము, అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ గదులు, అక్కడ ఉన్నటువంటి ఆ నిధులు అన్నిటికీ సంబంధించినటువంటిది అది పరకామణి అని పెట్టడం జరిగింది పేరు. ఆ లెక్కించేటువంటి విధానం పరకామణి అంటే. మనం అనేవాళ్ళు ఇదివరకు, అరే 25 పరక ఇచ్చి పంపించరా వాడిని అనేవాడు. ఆ పరక అనేటువంటిది, దాని మణి అనేటువంటిది బంగారం వజ్ర వైడూర్యాలు ఉంటారు. మణి అనేటువంటి దాంట్లో, పరక అనేటువంటి దాంట్లో రూపాయి, అది లెక్క పెట్టేటువంటి విధానం అన్నమాట. ఇది చాలామంది విశ్లేషకులు ఏమనుకుంటున్నారంటే, అది ఏదో ఒక ప్రభుత్వం ఇప్పుడు ఆ పిల్లేశాడు అతను శ్రీనివాస్ అనే విలేకరు, వేసిన తర్వాత దాన్ని హైకోర్టు ఇటీవలే ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది, 2వ తారీఖు డిసెంబర్ 2వ తారీఖు పెట్టాలని. దానికోసం సతీష్ గారు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, కోర్టు ఈ సిట్టోళ్ళు పిలిచారని వెళ్తూ ఉంటే తను చనిపోవటం జరిగింది. అది హత్య అనుకుంటా ఉన్నారు. అది అది అందరూ నిగ్గు తెలుస్తుంది ప్రభుత్వం తప్పకుండా. దాంట్లో కోర్టు కూడా నిన్న ఇచ్చింది వెరీ క్లియర్. ఏమని ఇచ్చిందని అంటే, దొంగతనం చేయటం కన్నా కూడా నేరం చేయటం చాలా సీరియస్. అసలు రాజీ పడేటువంటి సెక్షన్స్ పెట్టుకొని లోక్ అదాలత్లో ఇంత సివియర్గా ఉంటే 72 కోట్ల రూపాయల దాకా అవినీతి జరిగిందంటా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పనికిమాలిన స్టేట్మెంట్లు ఇస్తా, అది ఏముందబ్బా దానికన్నా ఎక్కువే, అది ఏదో $6 $36 15 కోట్లు అంతకన్నా ఎక్కువ రికవరీ చేశాము అంటే, ఈజ్ హిమ్సెల్ఫ్ కమిటెడ్, దట్ వాజ్ ప్రూవ్డ్. అంటే అతను ఏమంటున్నాడు, అది జరిగింది అని కమిట్ అవుతా ఉన్నాడు. అంటే జరిగిందని అంటే, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, సుబ్బారెడ్డి ఉండి ఇవన్నీ నిగ్గు తేల్చలేనప్పుడు ప్రజలందరూ ఈ చీకోటట్లా. సార్, అదేవిధంగా ఇందులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియమించారు కదా, ఇది కరెక్టేనంటారా? దాని మీద నిన్న కోర్టు కూడా ఒక పెద్ద డైరెక్షన్ ఇచ్చింది, దాని మీద కూడా విశ్లేషణ చేయమని. ఇప్పుడున్నటువంటి సిస్టము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ సాంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఏంటి? భక్తులను పిలవటం, భక్తులను కూడా దాంట్లో కంట్రిబ్యూట్ చేయటం, వాలంటరీగా వాళ్ళందరినీ కూడా లుంగీలు ఇప్పదీసేయటం, డ్రాయర్లని చెక్ చేయటం, అవమానపరచటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు ఇవ్వటం వల్ల వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు కాబట్టి, వీళ్ళకి సర్వీస్ రూల్స్ ఉండవు కాబట్టి, అక్కడ నియమించే వాళ్ళని పర్మనెంట్గా ఉండే వాళ్ళని నియమించండి. దీని మీద కూడా మీరు రేపు వస్తూ మా కోర్టులకి ఒక అధ్యయనం చేసి లేటెస్ట్ రిపోర్టు సబ్మిట్ చేయండి. వై నాట్? రేపు రాబోయేటువంటి రోజుల్లో డిజిటలైజ్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా మాన్యువల్గా ఆ పాత పద్ధతిలో చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పింది. మేము కూడా ఏమనుకుంటున్నామంటే,
కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్కి ఏకీభవిస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి డిజిటల్ సిస్టంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనం ఆల్గారిథం పోతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీలో మరి అక్కడ ఉన్నటువంటి స్వామి గారి యొక్క డబ్బులు లెక్కించేటువంటి డిజిటలైజేషన్ చేస్తే ఈజీగా ప్రతి ఒక్కళ్ళకి సాయంకాలానికి నీకు మొత్తం కూడా అకౌంటబుల్ అయిపోద్ది కాబట్టి, అకౌంట్ ఫర్ అవ్వద్ది కాబట్టి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు కాబట్టి తప్పకుండా దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, పాలక వర్గాలకు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.